ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేనైతే జోర్దార్ జబర్దస్త్గా ఉన్నా. మరి ఇవాళ మంచి మంచి జుంగలు వచ్చినాయి, మంచి మంచి పెబ్బలు వచ్చినాయి. ఇక మన ఆట పాట అంటే తెలుసు కదా, మరి ఎంత చక్కని జుంగలు పెబ్బలు వస్తే ఎంత అద్భుతమైన జానపదాలు వాడతారో మళ్ళీ అందరిని కూడా పట్టుకొని వచ్చిన. కానీ మరి మీరు అందరూ పండుగ బిజీలు ఉన్నట్టున్నారు. ఇలా పండుగలని పబ్బలని అందరూ కూడా బిజీ లైఫ్లలో ఉన్నారు. కాకపోతే ఎంత బిజీగా ఉన్నా ఎంత సంపాదించినా కూడా మనమైతే బువ్వనే తింటాం కానీ బంగారం అయితే నోట్లు వేసుకోం కదా. మరి ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మరి జీవితంలో ఆట పాట అనేది అయితే ఒకటి ఉండాలి. మరి అందుకే మా ఆట పాట మీ అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి అందుకే ఇవాళ ఎంతో చక్కగా మీ అందరినీ అలరించడానికే ఆట పాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి. అమ్మయ్యా, ఇక మరి ఎవరు వచ్చిరి, ఏడికెళ్ళి వచ్చిరు అయితే చూద్దాం. ఎవరు వచ్చిరు ఇడికెళ్ళి? మా అనిలన్న ఎట్లున్నావే? చాలా బాగున్నామా. మంచిగా పెళ్లి కొడుకు లేక తయారై వచ్చిన ముస్తాబాయి. మరి నువ్వు వచ్చినావు జుంగలి తయారు చేసుకొని వచ్చినావా? అందరినీ సిద్ధంగా చేసుకొని పాటలు మూట కట్టుకొని వచ్చినాం. పాటలు మూట పట్టుకొని వచ్చినంట. ఇక ఆ మూట ఇప్పుతాం, కొద్దిగా ఆగు, మూట ఇప్పుదాం. ఇక మరి ఇటేవాళ్ళు వచ్చిరో చూద్దాము. మరి ఎటు అబ్బో మల్లేష్ అన్న, అమ్మో ఆడుంటావు ఈడుంటావు ఏందన్న నువ్వు? ఎక్కడైనా ఉంటావు, పాట ఏడుంటావు ఆడుంటావు నువ్వు, నాకు తెలుసు. మరి ఎట్లున్నావు అన్న? బాగున్నామా. బాగున్నావా? మరి జుంగలు వచ్చిర్రా? తీసుకొని వచ్చిరు కదా చక్కటి జుంగలు ఇద్దరిని పట్టుకొని వచ్చినావు. మరి షురూ చేద్దామా? మనం అందరం వచ్చినాం కానీ ఇక ఒక మనిషి లేకపోతే ఇది అందరూ నడుతుందా కథ? చెప్పురు, మీకు తెలుసు కదా. ఆ ఒక్క మనిషి కోసమే మీరు గడుగుతున్నారు కదా, ఎప్పుడు వస్తారని. మరి మీకెంత ఆరటం ఉందో నాకు కూడా అంతే ఆరటం ఉంది. ఇక ఇంకా ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం మా పాటల పెద్దన్న మహేష్ పాలన్న. నమస్తేనే. నమస్తే. నమస్తే రా శృతి, బాగున్నావా? బాగున్నాను, ఎట్లున్నవే? చాలా బాగున్నా. పాటలు ఈరోజు క్వార్టర్ ఫైనల్ కదా, బ్రహ్మాండమైనటువంటి సింగర్లు తీసుకొచ్చినట్టుంది కదా. అవునా, మరి క్వార్టర్ ఫైనల్స్ అంటే ఎట్లుండాలి, అదిరిపోతుంది. మరి ఇలా అద్భుతమైన క్వార్టర్ ఫైనల్స్. మరి నువ్వు జెండు ఊపితే మేము మొదలు పెట్టుకుంటాం. రైట్ రా, స్టార్ట్ చేయి. ఇక అక్కడ అన్న ఆశీర్వాదం ఇచ్చేసిండు, సిగ్నల్ ఇచ్చేసిండు. ఇక మనం షురూ చేసుకుందామా? సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా మొదటి బృందం నుంచి మన మొదటి పెద్ద మన అనిల్ అన్న షురూ చేద్దాం. లేగా ఓకే అమ్మా. అమ్మా అనిలన్న చెప్పమ్మా. మంచిగా వచ్చినావు, అందంగా తయారయ్యి. మరి మంచి అందమైన పాటలు కూడా పట్టుకుని వచ్చి ఉంటావు కదా. మంచి పాటలు ప్రేక్షకులందరినీ అలరించాలన్న ఉద్దేశంతోనే మా జుంగలతోని నేను తీసుకొచ్చే పాట అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ. మరి నువ్వంటే నాకు తెలుసు, కొంతమందికి మా ప్రేక్షకుల దేవతలకు తెలియదు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా నీ పేరు ఊరు చెప్తే బాగుంటుంది. నా పేరు అనిల్ కుమార్. మాది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల్ చంద్లాపూర్ గ్రామం. కానీ నేను ఇక్కడే పాటల కోసం హైదరాబాద్లోనే స్థిరపడి ఉన్నా. ముఖ్యంగా జానపదాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసే సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ పాటనే నా జీవనాధారంగా ఎంచుకొని ఇక్కడే స్థిరపడ్డాను. నిజంగా చాలా చాలా గొప్ప విషయం అన్న. ఎక్కడనో పల్లెటూరులో ఉట్టి ఆడికెళ్ళి పట్నం ప్రయాణమై వచ్చి పాటనే నువ్వు జీవన ఆధారంగా తీసుకొని ఆ పాటతోనే నా ప్రయాణం నా ప్రాణం అన్నట్టుగా నువ్వు తిరుగుతున్నావు అంటే నిజంగా గొప్ప విషయం అన్న. ఇది చాలా చాలా ఈ జానపదం ద్వారా సినిమాలో కూడా నా చేత జానపదాలు పాడించారు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, మహాత్మా, చందమామ కథలు, ఇలా ఒక 13 సినిమాలలో పాడే అవకాశం ఈ పాట కల్పించింది. అందుకు ఈ సందర్భంగా చాలా గొప్ప విషయం అన్న, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప విషయం. అసలు నువ్వు సినిమాలలో నువ్వు అడుగు పెట్టినవంటే ఇంకా నీ యొక్క స్థాయి పెరుగుతుంది. ఇంకా కలమ్మ తల్లి బిడ్డలు ఇంకా నువ్వు తయారు చేయాలి కళాకారులని, సరేనా? మరి మా అన్ననైతే సిద్ధంగా ఉన్నాడు. మీ అందరూ తెలుసు కదా సినిమాలలో కూడా వాడిండంటే ఏం పాట అని మీ అందరు కదా. మీకెంత ఆరాటం ఉందో నాకు అంతే ఆరాటం ఉంది అన్న. ఇక ముచ్చట ఆపుదాం, నువ్వు షురూ చేసుకో. సరే అమ్మా. అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పళ్ళు నేరియాలో, పల్లమ్మెవో పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడు తారావె నేరియాలా. అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పళ్ళు నేరియాలా.
నిజామాబాదు కాడ నేరియాలో నాకు నిమ్మ తోట ఉంది నేరియాల నిజామాబాదు కాడ నేరియాలో నాకు నిమ్మ తోట ఉంది నేరియాల నిమ్మ తోటలమ్మి నేరియాలో నీకు కమ్మలు పుట్టాలు తెత్త నేరియాల అల్లల్ల నేరాడి నేరియాల అల్లా నేరేడి పళ్ళు నేరియాల పల్లమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాల వరంగల్లు కాడ నేరియాలో నాకు వంగా తోట ఉంది నేరియాల వరంగల్లు కాడ నేరియాలో నాకు వంగా తోట ఉంది నేరియాల వంగా తోట అమ్మి నేరియాలో నీకు వడ్డానం చేపిస్త నేరియాల అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు నేరియాల పళ్ళమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాల అల్లల్ల నేరాడి నేరియాల అల్లా నేరేడి పళ్ళు నేరియాల హైదరాబాదులోన నేరియాలో నాకు అద్దాల మేడ ఉంది నేరియాల హైదరాబాదులోన నేరియాలో నాకు అద్దాల మేడ ఉంది నేరియాల అద్దాల మేడలోన నేరియాలో నిన్ను ముద్దుగా చూసుకుంటా నేరియాల అద్దాల మేడలోన నేరియాల నిన్ను ముద్దుగా చూసుకుంటా నేరియాల అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పల్ల నేరియాల పల్లమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాల అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు నేరియాల పల్లమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాల పల్లమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాల పల్లమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాల అమ్మయ్య ఆగింది మా సప్పుడు అమ్మా ఎందుకు ఆగిందంటే నువ్వు పాట ఆపిన కొట్ట సప్పుడు ఆపి నువ్వు మాట చెప్పాలి కాబట్టి వాళ్ళు ఆపారు. ఇక నేను లేకపోతే ఇవాళ మొత్తం పాడతారు నాకు తెలుసు. మా వాళ్ళకి ఆస్టక్ రాదు, నీకు ఆస్టక్ రాదు. ఇక నేను ఇట్లా చూడాలి బొమ్మలకి ఎప్పుడు ఇస్తారని. ఎందుకంటే నీ పాటగా అంత చక్కగా ఉంది అన్న. మరి ఇంత చక్కని పాట పట్టుకొని వచ్చిండు, ఒక ఊపు ఊపేసిండు మన అనిల్ అన్న. మరి ఎట్లుంది? ఆయన గత 35 సంవత్సరాలుగా ఇక్కడ సారంగపాణి, శంకరన్న, ఇంకా అనేక మంది గాయకులతో పరిచయమైనటువంటి 2 ట్రాక్లో పాడినాడు. అప్పటి నుంచి అమృతవాణిలో 2 ట్రాక్లో సింగిల్ ట్రాక్లో పాడినటువంటి గాయకుడు, చాలా సీనియర్ మోస్ట్ గాయకుడు అనమాట. మంచి గాయకుడు. ఓకే, పాట బాగా పాడినావు. అంటే పండ్లమ్మ పిల్లని కూడా అంత ధనవంతుడు చేసుకుంటాడని ఆ పాటలో చెప్తుంది అనమాట. ఇప్పుడు కట్లమ్మెటోళ్ళని చేసుకోవడానికి ఎవరు వస్తారు? పూలమ్మెటోళ్ళని చేసుకోవడానికి ఎవరు వస్తారు? కానీ ఇంకా ఆదిలాబాద్లో అద్దాల మేడుంది, ఇంకెక్కడో మేడుంది. కాబట్టి జానపదాలలో చెప్పటం అతిశయోక్తిగా ఉంటాయి, కానీ చాలా దగ్గరగా కూడా ఉంటాయి. కాబట్టి మంచి పాట పాడినావు. ఓకే, సూపర్ పాట అనిల్, మంచి పాట. థ్యాంక్ యూ అన్న. రైట్. మరి చూసిరు కదా, మా అనిల్ అన్న అయితే అదర్ కొట్టేసిండు. మస్తుగా పెబ్బని అయితే ముందుకొచ్చి మస్తు పాట పాడిండు. మరి ఇటు దిక్కు చూస్తే ఇంకో పెబ్బు ఉన్నాడు కదా, మరి ఏం పాట పట్టుకొచ్చిండో ఒకసారి వెళ్దాము. మరి అన్న మల్లేష్ అన్న, అమ్మా సిద్ధమా? సిద్ధమ్మా. మరి వస్తావా? వస్తా. రామరిగా మల్లేష్ అన్న, నువ్వైతే మంచి పాటలు పట్టుకొస్తావు, అది అందరికి తెలిసే. కాకపోతే మళ్ళొక్కసారి నీ పేరు చెప్తే బాగుంటుంది. నా పేరు గడిప మల్లేషు, మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. ఏం పాటతో వచ్చినావు? మరదలతో అంటున్నాడు, నీకు పట్టగొలుసులు ఉన్నాయి, నీకు దండగడాలు ఉన్నాయి, నీకు బోలుగడ ఉన్నది, నాకేమున్నది, నాకేం లేక గడియరం తప్ప అని అంటున్నాడు. నీ దాంట్లో కూడా నాకు సగం ఇయ్యాలని పరికాష్గా మాట్లాడుకుంటారు అన్నట్టు. అంటే బావ మరదల్లా? రైట్. నీకు అన్ని ఉన్నాయి, సొంపులు అన్నీ ఉన్నాయి, సొమ్ములు నాకేవి లేవు,
నాకు ఒక గడియారమే ఉంది అని. అంటే ఇది ఇననీకే గింత మంచిగా ఉంటే పాడితే ఎంత బాగుంటుందో ఇందాం మరి చూస్తుర్రు. సరేమ్మా. దండే గడియాలు సెరి సగమే బట్టికాడి సత్యమ్మ సెరి సగమే బట్టికాడి సత్యమ్మ నేనియ్యరో డాకుటరు సిన్నోడా నేనియ్యరో డాకుటరు సిన్నోడ పావులు చూతే మాటచ్చురో డాకుటరు సిన్నోడా మాటచ్చురో డాకుటరు సిన్నోడా. పట్ట గొలుసులు సెరి సగమే బాయికాడి సత్యమ్మ సెరి సగమే బాయికాడి సత్యమ్మ నేనియ్యరో డాకుటరు సిన్నోడా నేనియ్యరో డాకుటరు సిన్నోడా పావుళ్ళు చూస్తే మాటచ్చురో డాకుటరు సిన్నోడా మాటచ్చురో డాకుటరు సిన్నోడా. గండే గడియాలు సెరి సగమే బాయికాడి సత్యమ్మ సెరి సగమే బాయికాడి సత్యమ్మ నేనియ్యరో డాకుటరు సిన్నోడా నేనియ్యరో డాకుటరు సిన్నోడా పావుళ్ళు చూస్తే మాటచ్చురో డాకుటరు సిన్నోడా మాటచ్చురో డాకుటరు సిన్నోడా మాటచ్చురో డాకుటరు సిన్నోడా మాటచ్చురో డాకుటరు సిన్నోడా మాటచ్చురో డాకుటరు సిన్నోడా. అమ్మయ్య మొత్తానికైతే అడిగి అలసిపోయినట్టున్నావు కదా. అంతేమ్మా. ఇచ్చిందా లేదా? ఇవ్వదు, ఎందుకు ఇస్తారు? ఇవ్వాలి వాళ్ళకే కదా. అంతే అంటావు. మళ్ళా ఇస్తే మాకు తక్కువ కావన్నా? తక్కువ కాదు కదా, వాళ్ళు ఇయ్యరు అంతే అంటావు. కాదు ఇంత కూడా లేదు మళ్ళీ అంటేనేమో అన్నారంటారు కానీ మీరే తీసుకొచ్చి మాకు ఇస్తారా? మా గుంజుకపోయి మీరు వేయించుకుంటారా? మాట వరుసకి అడిగినా ఇస్తారా? అయ్యారు కదా. అంతేనే, మాట వరుసకే అన్నా. ఆమె కూడా మాట వరుసకి ఇస్తుందో ఏదో తర్వాత చూద్దాం. టీవీలో చూస్తూనే ఉంటుంది కావచ్చు. మరి అదినమ్మా ఇస్తావా అయ్యావా ఇంటికి వచ్చినాక అరుసుకో గట్టిగా. ఇక మా అన్న ఉన్నాడు ఇక్కడ, మా అన్న అరుచుకుంటాడు ఇప్పుడు. అన్న ఎట్లుంది పాట? మలేషియా పాట బాగుంది, మంచిగా పాడతాడు, దాంట్లో తేడా లేదు. అయితే ఈ పాట బాగా పాపులర్ అయిన పాటే. ఆర్పి పట్నాయక్ గారు సినిమాలలో తీసుకొచ్చిన తర్వాత బాగా పాపులర్ అయింది. ఉత్తరాంధ్ర ట్యూన్ ఇది, శ్రీకాకుళం యాసలో పాడేది. నీనొల్లారా దాన్ని మన జానపద గాయకులు రాసుకున్నారు. అయితే పాటలో ఏంటంటే ఇక వాళ్ళకు కావాల్సినటువంటిది ఏంటంటే నీలో ఉన్నటువంటి సంపద అంతా నాకు శరీరకం కావాలి అంటుండు. అంతే. ఆఖరికి నా శరీరంలో శరీరకం కావాలి, ఇద్దరం జంట కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు పాట. అంతే కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇద్దరు పెబ్బల సంగతి అయిపోయింది. ఇక జుంగల సంగతి చూద్దాం. మరి ఇటు దిక్కు నుంచి ఏ జుంగెత్తాడో అరుచుకుందాం ఒక్కసారి. మరి అనిల్ అన్న ఏ జుంగని పంపిస్తాను? మనీషా చక్కటి కొత్త పాట, మంచి సేకరణ పాట తీసుకొని వచ్చింది. ముందు మనీషాతో. మరి మనీషా సిద్ధమా? కానీ మరి లే మరి అమ్మయ్య
మరి ఎంతో చక్కని సుక్క, చూస్తుంటే ఎంతో అందంగా ఉంది. ఒక పుట్టబొమ్మ అంటారు కదా, అట్లా ఆ పేరు అందుకు నీకే వచ్చింది అనుకుంటా, అంత చక్కగా ఉన్నావు. ఏం పేరు? మనీషా. మనీషా. మరి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? మాది కాళేశ్వరం దగ్గర మహాదేపూర్ అక్క. కాళేశ్వరం నుంచి వచ్చినావు ఇంత దూరం ఆటపాట కోసం? అమ్మో ఎంత అభిమానం చూసిర్రా. మంచి పాట పట్టుకొని వచ్చినావా? ఏం పాటతో వచ్చినావు? దేవా 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 దేవా. ఇక దేవా దేవా నువ్వు పోవా పోవా అంటుంది. నేను పోతా, ఇక నువ్వు షురూ చేశారేనా? దేవా 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 దేవన్నరో దేవన్న దేవా దేవా దేవన్నరో దేవన్న. దేవా 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 దేవన్నరో దేవన్న దేవా దేవా దేవన్నరో దేవన్న. మంచి నీళ్ళ బాయి కాడ దేవన్న నిన్ను చూసి నీళ్ళకొస్తిరో దేవన్న, నిన్ను చూసి నీళ్ళకొస్తిరో దేవన్న. నువ్వు లేవు నీళ్ళు లేవు దేవన్న, చెప్పారా నీ దుఃఖమొచ్చెరో దేవన్న, చెప్పారా నీ దుఃఖమొచ్చెరో దేవన్న. చెప్పారా నీ దుఃఖమొచ్చె దేవన్న, చెరుకు తోట సగం నానెరో దేవన్న, చెరుకు తోట సగం నానెరో దేవన్న. నిన్ను చూసి మనసు పడితే దేవన్న, తిరిగన్నా నన్ను చూడవాయరో దేవన్న, తిరిగన్నా నన్ను చూడవాయరో దేవన్న. దేవా 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 దేవన్నరో దేవన్న దేవా దేవా దేవన్నరో దేవన్న. దేవా 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 దేవన్నరో దేవన్న దేవా దేవా దేవన్నరో దేవన్న దేవా దేవా దేవన్నరో దేవన్న దేవా దేవా దేవన్నరో దేవన్న. బా ఏం గొంతు అసలు, ఎంత అద్భుతంగా పాడినావు అంటే ఒకేసారి మొత్తం ఆ సెట్ అంతా అదిరిపోయింది. అంత ఎనర్జీ అండ్ ముఖ్యంగా మా వాయిద్య కళాకారులు అయితే అద్దర కొట్టేశారు. మీకు తగ్గట్టుగా మా వాళ్ళు వేసిన ఒక్కొక్క స్టెప్ అదిరిపోయింది అసలు. మాకైతే మస్తు నచ్చింది. ఇక అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు, మరి ఆ దిల్ ఖుష్ అయిందో లేదా అడుగుదాం, సరేనా? అన్న యశ్పాల్ అన్న, చెల్లి ఎట్లా వాడింది? పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు, చూస్తే చిన్నగా ఉంది, చాలా అద్భుతమైనటువంటి గొంతు, చాలా బాగా పాడినావు. అది ఈ పాట స్టైల్లో చాలా పాటలు ఉన్నాయి కదా, అంతకుముందు వచ్చిన పాటలు కూడా ఉన్నాయి. కాకపోతే రచయిత దీన్ని కొంచెం దేవా అనే పదం ఒకటి పెట్టి రాసిండేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని వందల వేల పాటలు విన్నాను కదా, అందులో నాకు తెలిసిన పాటలు కూడా చుక్క బొట్టు పెట్టుకొని చంద్రన్న చూరు కింద నిలుసుంటెరో చంద్రన్న, చంద్రన్న బదులు దేవన్న ఉంది ఇక్కడ, అంతే. పెద్దగా లిరిక్ కూడా ఏం మార్చలేదు. కాకపోతే నీ గొంతు అద్భుతం, చాలా బాగుంది, సూపర్. సో మా మల్లేష్ అన్న ఏ జుంగని పంపిస్తున్నా ముందుగా? గోపన్న వస్తాడు. అమ్మ గోపన్న చెప్పరా, పేరేంది, నీ ఊరేంది, ఒక్కసారి మా వాళ్ళకి చెప్తావా? నా పేరు ఒట్టిపల్లి గోపన్న, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్, నా ఊరు ఒట్టిపల్లి. ఏం పాట పట్టుకొని వచ్చినావు? భార్య భర్త
వాళ్ళ పిల్ల ఆమెనేమో మంచి గిన్నెలో పోసుకుంటుంది, మొగనికి ఏమో మట్టి గిన్నెలో వస్తుంది అండి. దేంట్లో పోస్తుందో నా పాటలు చెప్తా. అబ్బో పెద్దగానే ఉంది ఇక్కడ వ్యవహారము. మరి ఇలా రామాయణం ఏందో ఇలా రామకేవస్ ఏందో మనకు తెలియాలంటే ఈ పాట తెలియాలి. మరి అన్న షురూ చేయి. ఓకే అమ్మా. తందనానే తానందనానే తందనానే పోతుంటే 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 తప్పుడు దొరికే తానే తందనానే పోతుంటే పోతుంటే తప్పుడు దొరికే తానే తందనానే తందనానే తానందనానే తందనానే తానే తందనానే తానే తందనానే పాలు తీసుకొని పాయసం తానే తందనానే బిడ్డకు వెడితి బొట్టు గిన్నెల తానే తందనానే బిడ్డకు వెడితి బొట్టు గిన్నెల తానే తందనానే నేను పెట్టుకుంది ఎండి గిన్నెల తానే తందనానే నేను పెట్టుకుంది ఎండి గిన్నెల తానే తందనానే మొగనికి అరే మొగనికి వెడితి మొర్రి సిప్పలో తందనానే తానందనానే తందనానే తానే తందనానే తానందనానే తందనానే తానందనానే తందనానే తానందనానే తందనానే తానందనానే తందనానే. వామ్మో ఓర్ నాయనో ఏంది అసలు ఇందాకదే దుమ్ము దుమారం అంటే మరి దీన్ని ఏమంటారు నాకైతే ఇక మాటలు కూడా అత్తలేవు. అసలు డబల్ ధమాకా అంటారు కదా అట్లుంది. నిజంగా పాడుతున్నావు, ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు, ఆ డ్యాన్స్ కూడా నువ్వే చెప్తున్నావు, మా వాళ్ళని కవర్ చేస్తున్నావు మొత్తం కూడా. అసలు ఎంత అద్భుతమైన అంటే ఒక స్టేజ్ చూస్తా అంటే ఇంకా చూడబుద్ధి అయింది. అన్న యశ్వల్ అన్న, మన గోపన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వానొచ్చి ఎలిసినట్టుంది. చాలా బాగా పాడినావు, మంచిగా పాడినావు. భాగవతులలో ఆశగాతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కలిసి పాడుకునేటటువంటి పాట అన్నమాట. ఆ కథ నడుస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తానికి, వాళ్ళని రంజింపజేయడానికి బోరు కొట్టకుండా ఉండేటటువంటి పాట ఇది. మంచి పాట, జానపదంలో ఉన్న పాట. అట్లనే ఇది భాగవతంలో పాడే పాట అయినా కూడా జనరల్ పాట కూడా అయిపోయింది. ఇది చాలా బాగా పాడినావు, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ, సూపర్. అనిల్ అన్న, మరి ఇంకో జింగ తయారుందా? మరియమ్మ గారు మంచి పల్లె పదాలతో అల్లుకున్నటువంటి చక్కటి పాటను తీసుకొని మరియమ్మ వస్తుంది ఇప్పుడు. మరియమ్మ సిద్ధమా? అమ్మా మరియమ్మ చెప్పండి మేడం. పేరు మంచిగా ఉంది, నువ్వు మంచిగా ఉన్నావు. మరి ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం. ఖమ్మం నుంచి వచ్చినావా? ఇక్కడే ఉంటాం మేడం. ఇక్కడే ఉంటారా? ఏం పాట పట్టుకొచ్చినావు? భార్య చెప్తుంది అన్నట్టు ఆ నీలాంటి అమ్మలక్కలకి, ఓ సంద మామయ్య ఓ నీల బాలుడా అలిమితో బూదిద్దు నెవుతుంచుకునేరు. ఇక అది మనకు అర్థం కాదు, పాట పాడితేనే అర్థమవుతుంది. ఏదో ఒక సందేశంతోనే అక్క వచ్చింది, మరి ఆ మంచి సందేశం ఇయ్యి, సరేనా? కానీ
సందమామయ్య ఓ నీల బాలుడా ఓ సందమామయ్య ఓ నీల బాలుడా అలిమితో బోధిద్దు నెవతుంచుకునిరా సందమామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో సందమామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో ఓ ముసమోస నవ్వడో ముచ్చటే పెట్టడో ముసమోస నవ్వడో ముచ్చటే పెట్టడో ముసమోస నవ్వడో ముచ్చటే పెట్టడో ముసమూత నవ్వడో ముచ్చటే పెట్టడో సందమామయ్యలో వాడి ముది బల్ల సందున ముచ్చాలు గురిపిద్దు రంగారామయ్యలో వాడి ముది బల్ల సందున ముచ్చాలు గురిపిద్దు రంగారామయ్యలో కలకాల నవ్వడు కన్నెత్తి చూడడు కలకాల నవ్వడు కన్నెత్తి చూడడు కలకాల నవ్వడు కన్నెత్తి చూడడు కలకాల నవ్వడు కన్నెత్తి చూడడు సందమామయ్యలో వాడి కాయ పంచల మీద కస్తూరి గురిపిద్దు రంగారామయ్యలో వాడి కాయ పంచల మీద కస్తూరి గురిపిద్దు రంగారామయ్యలో సందమామయ్య వన్నెల బాలుడా ఓ సందమామయ్య వన్నెల బాలుడా అలిమితో బోధిద్దు నెవతుంచుకునేరు అరే సందా మామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో సందా మామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో కుంకుమల ఏలి పెట్టని వాడు ఎన్నడు కుంకుమల ఏలి పెట్టని వాడు పొద్దు వైదానిల్లు దిద్దనే తిండు అరే సందా మామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో సందా మామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో బుద్ధి బొట్టి నేను బూరలండుకుంటే బుద్ధి బొట్టి నేను బూరలండుకుంటే సగము బూరలు పోయి సవితిల్లు చేరే అరే సందా మామయ్యలో సక్కన్ని రాజా రంగారామయ్యలో 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 చాలా చక్కటి గొంతు, చాలా చక్కని అసలు ఇక నీ ఏమంటారు పాటల ప్రవాహం అని ఒక పదం ఉంటుంది తెలుసా? నేను చూసినాక అర్థమైంది నాకు. ఇక నేను ఎక్కువ మాట్లాడా మా అన్న ఉన్నాడా అన్న, ఇక నువ్వే చెప్పే. మరియమ్మ పాటల పుట్ట, చాలా పాటలు వచ్చు మరియమ్మకు. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఆమె నాట్లేసుకుంటూ కూలి చేసుకుంటూ పల్లెలలో శ్రమ పడ్డటువంటి శ్రమజీవి కాబట్టి తల్లిగారింటి దగ్గర పోయినా అత్తగారింటి దగ్గర పోయినా పాట మరవకుండా నిలబడ్డటువంటి వ్యక్తి. 20 ఏళ్ళ పిల్లలతోని 60 ఏళ్ళ మనిషి ఎగురుతుందంటే ఎంత ఉత్సాహం ఉండాలి, అంటే ఎనర్జీ ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఎంత ఎనర్జీ ఉండాలా, ఆట పాటకు అటువంటి వాళ్ళు కావాలి మనకు. నగలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు స్త్రీలు, దేవతల్లాగా ఉంటారు. అట్లే మన ఆట పాటకు ఇటువంటి వాళ్ళు వస్తే అటువంటి నగల్లాగా ఉంటుంది అనమాట. సూపర్, మంచి పాట అమ్మ, జానపద పాట ఇది. ఇక వీడికి వచ్చేద్దాము. మల్లేష్ అన్న అమ్మా, ఇంకా జుంగ తయారుందా? జక్కి మంజుల గారు ఉన్నారు. మంజులక్క ఏడికెళ్ళి వచ్చినావు?
కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలం అంబాల్పూర్ గ్రామం. ఏం పాట పట్టుకొచ్చినావు మరి? ఒక అమ్మాయి వాళ్ళ బావ కోసం పాడే పాట. ఒక అమ్మాయి అంటే ఒక మరదలు వాళ్ళ బావ కోసం పాడుకునే పాట. ఇక షురు చేస్తావా? పోటీ గట్టిగా ఉండాలి, చూసినావు కదా, షురు చేయి. కోటి మీది బొమ్మల గుడిసే అంజయ్య బొంగరాల బోలు తలుపు బంగిరార వన్నె కాడ అంజయ్య తమలపాకు డోర్లు నాయి. కోటి మీది బొమ్మల గుడిసే అంజయ్య బొంగరాల బోలు తలుపు బంగిరార వన్నె కాడ అంజయ్య తమలపాకు డోర్లు నాయి. ఎక్కేటోడా అంజయ్య సేయి సైగా చేసేటోడా నీ సేయి సైగా నాకు తెలుసు అంజయ్య వల్ల కాదు మళ్ళీ పోరా. కురుమదారి బండ మీద అంజయ్య కూసోని కురులిప్పుతుంటే వాళ్ళు కళ్ళ బెస్త వాళ్ళు అంజయ్య కురుల మీద కన్ను వేసే. బోటి మీది బొమ్మల గుడిసే అంజయ్య బొంగరాల బోలు తలుపు బంగిరార వన్నె కాడ అంజయ్య తమలపాకు డోర్లు నాయి. బోటి మీది బొమ్మల గుడిసే అంజయ్య బొంగరాల బోలు తలుపు బంగిరార వన్నె కాడ అంజయ్య తమలపాకు డోర్లు నాయి. బంగిరార వన్నె కాడ అంజయ్య తమలపాకు డోర్లు నాయి. వారే వా, ఏమన్నా వాడినావు, అసలు మస్తు మస్తుగా వాడినావు. మరి మాకైతే మస్తు జోష్ వచ్చేసింది, మా వాళ్ళందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేసిర్రు. అన్న పెద్దన్న చాలా పాటలు దీని పోలినటువంటి పాటలు ఉన్నాయి. సాహిత్యం కూడా దీంట్లో చాలా మంచి సాహిత్యం కూడా ఇమిడి ఉన్నటువంటి పాట. ట్యూన్ మారిన తర్వాత దాంట్లో సాహిత్యం కూడా మారుతుంది. అట్లా ఈ పాటలు కూడా సాహిత్యం కొంత మారింది అనమాట. ఇది వంగిరార వన్యకాడ తమలపాకుల డోర్లు నావే అని అంటుంది. కాబట్టి కొత్త కొత్త పదాలు కూడా దీంట్లో జాయిన్ చేశారు. ఓకే, కీప్ టప్, చాలా బాగా పాడినావు. సూపర్ అమ్మ, మంచిగా పాడినావు. మరి మొత్తానికి అయితే మొదటి ఉద్ది అయితే అయిపోయింది. మరి ఇప్పుడు రెండో ఉద్దిలోకి అడుగుపెట్టే సమయం వచ్చేసింది. అన్న మరి రెండో ఉద్ది మొదలు పెడదామా? యశ్పాల్ అన్న ఆ రెండో ఉద్ది స్టార్ట్ చేద్దాం. అనిల్ అన్న మరి ముందుగా రెండో ఉద్దిలో ఎవరిని పంపిస్తాను? మనీషా. మనీషా అమ్మయ్య, అప్పుడైతే జోర్దార్ పాట పట్టుకొచ్చినావు, దుమ్ము రేపేసినావు. మరి ఇప్పుడు ఏం పాట పట్టుకుని వచ్చినావు? కొమ్మల్లో కోయిల కూత గుండెల్లో ఈల మోత. ఇక మా గుండెలను మోత మోగుతుంది ఇప్పుడు నువ్వు వాడే పాటకి. అద్భుతమైన గొంతు, అద్భుతమైన పాటతో నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అర్థమైపోయింది. ఇక షురు చేసుకో కానీ. కొమ్మల్లో కోయిల కూత గుండెల్లో ఈల మోత. నువ్వు వచ్చేరాక తెలుపా నీ కోసమే పిలుప. నిన్నెట్ల మరువకుందురా ముద్దుల బావయ్య. తెరచాటు బొమ్మలాట మనది బంగారు బావయ్య.
మనసు ముచ్చటాయే మాటే మొదలుపవాయే మౌనమేల బావా నీ మరుదలి నీ గాదా నన్ను చూడనన్న చూడవో బంగారు బావయ్య నన్ను చూడనన్న చూడవో నా ముద్దుల బావయ్య బండి మీద పోతూ ఎదురుంగ నువ్వు వస్తే ఎక్కమంటూ సైగా చేస్తే ఎదమురిసిపాయ బావా నీతో నేను ఉంటరా ముద్దుల బావయ్య నిన్ను నేను ఇడిసి ఉండరా నా బంగారు బావయ్య నిన్ను నేను ఇడిసి ఉండరా నా బంగారు బావయ్య నిన్ను నేను ఇడిసి ఉండరా నా బంగారు బావయ్య వా మనీషా అప్పుడే ఒక అద్భుతంగా వాడినావు అంటే ఇంకా ఇప్పుడు ఇంకా అద్భుతంగా వాడినావు చక్కటి మెలోడీ సాంగ్తో అందరినీ ఒక లోకంలోకి ఇట్లా తీసుకెళ్ళినావు అనమాట చాలా అద్భుతంగా వాడినావు ఇక మా అన్న ఏమంటారో చూద్దాం అన్న మనీషా వాడిన పాట ఎట్లుందన్న మంచి పాటే కానీ ఇది పక్కా ఇప్పుడు రచయితలు రాసినటువంటి పాట అంటే శ్రమ నుంచి కష్టం నుంచి పని నుంచి వచ్చిన పాట కాదు ఇది గొంతు చాలా బాగుంది మంచిగా పాడినావు థ్యాంక్ యూ సార్ కాబట్టి భవిష్యత్తులో వచ్చేటప్పుడు కూడా ఇటువంటి పాటలు కాకుండా కొత్త పాటలు తెచ్చుకునేటట్టుగా చూసుకోవాలి ఓకే సార్ ఓకేనా చాలా మంచిగా పాడినావు పాట బాగుంది థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మన శృతి చెప్పింది కదా బుట్ట బొమ్మ అని బుట్ట బొమ్మ కాదు పాట బొమ్మ నువ్వు ఓకేనా థ్యాంక్ యూ సార్ రైట్ మరి ఇడిదిక్కు అయితే జుంగ అదరగొట్టేసింది మరి ఇప్పుడు ఇడిదిక్కు నుంచి ఏ జుంగను పంపిస్తారో చూద్దాం మరి మల్లేష్ అన్న ఎవరు తయారున్నారే గోపన్న ఉన్నమ్మా గోపన్న గోపన్న అమ్మా వచ్చినావంటే హుషారు వచ్చినట్టేగా ఏం పాట పట్టుకొచ్చినావు ఎవరో కాదు నీవే నేనేనా నీవే అమ్మో ఏమో అటు నా దగ్గరికి వచ్చింది ముచ్చట చాల్మాల్ కట్ట మీద పోతున్నావంట ఒక నీకు కట్టేసినావంట ఓ ఒక నిలబెట్టినావంట ఆ ఇంకో ఆయన కోసం పోతున్నావంట ఇంకా అబ్బో బాగానే ఉంది అది ఎందుకు పోతున్నావు ఏం చేస్తావు మరి పొయ్యి అనేది పాటలో చూద్దాం ఆయన మర్చిపోయినా ఒకసారి గుర్తుకెత్తాడట మరి ఏం చేసిండో ఈ పాట ద్వారా చూద్దాం సరేనా కానీ పోతుంటిరా నేను చాల్మాల్ కట్ట మీద పోతుంటిరా నేను చాల్మాల్ కట్ట మీద పోతుంటిరా ఓదాన్ని కట్టేసి ఓదాన్ని ఇడిసేసి ఓదాన్ని కోసం పోతుంటి పిల్లగా ఓదాన్ని కోసం ఓదాన్ని కోసం ఓదాన్ని కోసం అయ్యేదాన్ని అగ్గయ్యేదాన్ని అర్రయ్యేదాన్ని కట్టేసి ఏదాన్ని ఇడిసేసి ఏదాన్ని కోసం పోతుంటివమ్మ ఏదాన్ని కోసం ఏదాన్ని కోసం ఏదాన్ని కోసం అరే బర్రేను అక్క బర్రేను అరే బర్రేను కట్టేసి తూడాను ఇడిసేసి తుత్త కోసం నేను పోతుంటే పిల్లగా తుత్త కోసం నేను తుత్త కోసం నేను తుత్త కోసం నేను అరే పోతుంటిరా నేను పోతుంటిరా నేను చాల్మాల్ కట్ట మీద పోతుంటిరా నేను పోతుంటిరా చాల్మాల్ కట్ట మీద పోతుంటిరా
దాన్ని అరే ఓ దాన్ని నోటబట్టి ఓ దాన్ని చేతబట్టి ఓ దాని కోసం పోతుంటే పిల్లగా ఓ దాని కోసం పోతుంటి పిల్లగా ఓ దాని కోసం పోతుంటి పిల్లగా ఓ దాని కోసం పోతుంటి పిల్లగా ఏ దాన్ని అరే ఏ దాన్ని అగ్గ ఏ దాన్ని నోటబట్టి ఏ దాన్ని చేతబట్టి ఏ దాని కోసం పోతుంటివమ్మా ఏ దాని కోసం పోతుంటివమ్మా ఏ దాని కోసం పోతుంటివమ్మా ఏ దాన్ని ఏయ్ పోతుంటివమ్మా ఏ దాని కోసం పోతుంటివమ్మా ఏ దాని కోసం పోతుంటివమ్మా ఏ దాని కోసం పోతుంటివమ్మా అరే ఆ కోను నోటబట్టి సోతాను చేతబట్టి కాసు కోసం నేను పోతుంటే పిల్లగా కాసు కోసం నేను పోతుంటి పిల్లగా కాసు కోసం నేను పోతుంటి పిల్లగా కాసు కోసం నేను పోతుంటి పిల్లగా కాసు కోసం ఏయ్! పిల్లగా పోతుంటి పిల్లగా కాసు కోసం నేను పోతుంటి పిల్లగా ఎక్కువ తగ్గదు మిథా అమ్మా అటో ఇటో మొత్తం నా మీదైతే పాట పాడినావు ఆ? నా ముచ్చట నేను చెప్తే ఏం గమ్మత్ ఉంటుంది మా పెద్ద మనిషి చెప్తేనే మా అన్న చెప్తేనే చక్కగా ఉంటుంది అన్న మరి ఇక ఈ ముచ్చట ఎట్లుంది ఒక్కసారి చెప్తావా ఇది కూడా రాళ్ళ వర్షం కురిపించినట్టుగానే కురిపించిండు మనోడు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసిండు పాటతో పాటుగా అవునన్నా తను యాక్టింగ్తో పాటుగా డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్ బాగా చేశాడు పాట కూడా బాగా పాడాడు అంటే ఈ పాట కూడా చలోక్తిగా ఉండేటటువంటి జానపదులు ఒకరి మీద ఒకరు చలోక్తిగా ఇసురుకునేటటువంటి పదాలు అనేక ఉంటాయి అట్లా ఈ పాట ఉన్నది మంచి పాట బాగా పాడినాడు సూపర్ థ్యాంక్ యూ అన్న ఓకే అనిల్ అన్న మరి ఇంకో జింగ తయారుందా తయారుంది గోపన్న పాటను తట్టుకోవాలంటే అంతే ధీటుగా మరియామ్ వస్తుంది నాన్ స్టాప్ సింగర్ మరియమ్మ సిద్ధమా సిద్ధమే రా మరిగా అమ్మో అమ్మో చక్కగా అందరి లెక్క ఎందుకు అత్తా నేను కొద్దిగా వెరైటీగానే అత్తా అని చెప్పేసి వచ్చేసింది నేను ఎరాటీనే నేను ఎరాటే అంతేనా మీరందరు చిన్నపిల్లలు అయితే నేను ఇంత పెద్ద వయసులో ఆటపాటకు వస్తే నేను ఎరాటీగా అంతే కదా వెరైటీయేను మరి వెరైటీగా ఉన్నావు తెలుస్తుంది అప్పుడైతే మస్తు పాట పట్టుకొని వచ్చినావు మరి ఇప్పుడు ఏం పట్టుకొచ్చినావు ఇప్పుడు కూడా మస్తు పాటే కొంగుని ఎత్తినేసుకొని వచ్చిందంటే ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి మధ్యలాకి సింత కింద మగ్గమే సాలెబ్బి అవ్వో ఇంకా 2 నిమిషాలు మాట్లాడితే పాట పోతా నాకే చెప్తుంది అప్ప చెప్తుంది నేను పోతానా ఇక నువ్వు పాట పాడుకో ఓకే గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి మధ్యలకు సింత కింద మగ్గమే సాలపి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి మగ్గవెక్కి తొక్కుతుంటే మొగ్గలన్నీ రాలపి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి బయట చెంగున 2 పావురాలు నెయ్యపి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి అట్టు చెంగున 2 కాకులాని నయపి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి
గుమ్మడి ఓ ముద్దల గుమ్మడి నీ నొత్తానంటే తాను పక్కున్న నవ్వినా ఓ లచ్చ గుమ్మడి. వామ్మో లచ్చగుమ్మడి ఓ లచ్చగుమ్మడి అనుకుంటా అసలు అదిరిపోయే పాట పాడేసినావు. చాలా టాలెంట్ ఉంది, నిన్ను గుర్తిస్తారు ఖచ్చితంగా అన్నా. చాలా చక్కని పాట పాడినావమ్మా. ఈ పాట మన తెలంగాణలో కూడా బాగా పాపులర్ అయిన పాట ఇది. ఓ లచ్చగుమ్మడి పేరు మీద చాలా వచ్చినాయి. అట్లనే సాల్యుడు అంటే బట్టలు నేసే వాళ్ళని కోరుకునేటటువంటి పదాలు, కోరుకునే పాటలు చాలా వచ్చినాయి. చక్కని పాట పాడినావు, చాలా ఎనర్జీగా పాడినావు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను పాట పాడితే ఎనలేని శక్తి ఆమెకు వస్తుంది. మామూలు కూర్చున్నప్పుడు ఇట్లా ముడుచుకొని కూర్చుంటుంది, పాట పాడంగానే నెమ్మదిలాగా ఎగురుతుంది. మరి అమ్మ చాలా బాగా పాడినావమ్మా, మంచిగా పాడినావు, సూపర్ పాట. ఓకే, ధన్యవాదాలు సార్. మల్లేష్ అన్న పంపిస్తావా మన మంజులక్కని? అక్క సిద్ధమా? రామరిగా మరి మంజులక్క అప్పుడైతే మంచి పాటతోనే వచ్చినావు, ఇప్పుడు కూడా ఒక మంచి పాటనే అని తెలుసు, కానీ ఆ మంచి పాట పేరేంటిదో? అది భార్య భర్తలు వాళ్ళు చేసే పొలం గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటాం. వ్యవసాయం గురించి భార్య భర్తలు సంబోధిస్తూ పాట రూపకంగా మాకు వినిపిస్తావు. అవునా? ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నేను స్టేజ్ దిగి పోవాలి, అంతే కదా? కానీ మరి షురుజీ తెల్లారంగానే తుమ్మెదాలో తుమ్మెదాల కోడి కూత కూసేనంట తుమ్మెదాల పొద్దు పొడుపు పొడిసేనంట తుమ్మెదాలో తుమ్మెదాల ఊరు వాడాలేసేనంట తుమ్మెదాల. చెరువు కింది పొలము దున్న తుమ్మెదాలో తుమ్మెదాల జల్లిగా చేరుకోవాలమ్మ తుమ్మెదాల ఇంటి పనులు చేసుకొని తుమ్మెదాలో తుమ్మెదాల పంట చేసి పట్టుకరావే తుమ్మెదాల. నారును పీక నడుమును వంచు తుమ్మెదాలో తుమ్మెదాల నాట్లు వీయ పిలవే పిల్ల తుమ్మెదాల నారును పీక నడుమును వంచు తుమ్మెదాలో తుమ్మెదాల నాట్లు వీయ పిలవే పిల్ల తుమ్మెదాల. పైరును పెంచి పంటను పెంచి తుమ్మెదాలో తుమ్మెదాల కంటికి రెప్పై కాపాడాలే తుమ్మెదాల పండిన పంట చేతికి వస్తే తుమ్మెదాలో తుమ్మెదాల మైసమ్మ తల్లికి బోనం చేద్దాం తుమ్మెదాల మన మైసమ్మ తల్లికి బోనం చేద్దాం తుమ్మెదాల మన మైసమ్మ తల్లికి బోనం చేద్దాం తుమ్మెదాల మన మైసమ్మ తల్లికి బోనం చేద్దాం తుమ్మెదాల.
నిజంగా ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఇలా చెవుల తేనె పోతే ఎట్లా ఉంటుంది, ఇంకా అట్లా ఉంది. అంత వెలోడి మంచిగా విన సొంపుగా ఉంది. ఎంత వాడినా ఇంకా గంట వాడినా కూడా వినతట్టే ఉన్నాం మేము. అంత ఇక నిద్ర వచ్చేటట్టే ఉంది. అంత చక్కగా వాడినాం, మంచిగా ఉంది పాట. మరి మా అన్నకి నచ్చిందా లేదా ఒకసారి తెలుసుకుందాం. మన యశ్పాల్ అన్న చెప్పాలన్నా. చాలా మెలోడీ పాట, శృతి అన్నట్టుగా చాలా మెలోడీ ఉన్నటువంటి పాట. ఎంత పాడినా వినబుద్ధేటటువంటి పాట. ఈ తుమ్మెదాలు, సందమామ, వలలో, వెన్నెల ఈ పదాలని పాడి ఈ పదాలతో అల్లిక చేసే పాటలు చాలా అందంగా ఉంటాయి. మంచి పాట పాడినా, పాటకు తగ్గట్టుగా కూడా నీ వాయిస్ ఉంది. సూపర్, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్న మొత్తానికైతే మొదటి ఉద్ది అయిపోయింది, రెండో ఉద్ది కూడా ఎంతో విజయవంతంగా అయిపోయింది. ఇక నా పని అయితే అయిపోయింది, ఇప్పుడు నీ పనే షురు అయింది. మరి ఇక నీ పని మొదలు పెట్టాలంటే ఈ 2 బృందాలను పిలవాలి కదా. మరి రావాలండి అనిల్ అన్న గారు, మల్లేష్ అన్న గారు, దయచేసి మీ యొక్క జుంగలు తీసుకొని ముందుకు రావాలి. అమ్మయ్య వచ్చేసిర్రు. చాలా అద్భుతంగా పాటలు పాడిర్రు, మేము కూడా అద్భుతంగా విన్నాము. ఇప్పుడు మా అన్న అద్భుతంగా జడ్జిమెంట్ చెప్తాడన్నమాట. ఇక మరి అన్న ముందుగా మన అనిల్ అన్న బృందంలో ఎవరు ఎట్లా పాడిరో ఒకసారి చెప్పాలి. టఫ్ అయినటువంటి ఎపిసోడ్ ఇది. అవునా, ఎందుకంటే అందరూ పోటీగా చాలా అద్భుతంగా వాళ్ళకు ఉన్నటువంటి పాటలతో పాటుగా హావభావాలు కూడా అందించి పాడారు. అనిల్ టీం నుంచి మన మరియమ్మ పాడిన పాటలు ఎంత అంతాడంతా పాడినా ఎనర్జీగా పాడింది. ఎందుకంటే ఆమె పని నుంచి పుట్టింది కాబట్టి అట్లా ఎంతసేపు అయినా పాడగలిగేటటువంటి గొంతు ఆమెది. అట్లనే మనీష కూడా చాలా బాగా పాడింది. మనీష గొంతు ఒక కొత్త గొంతు, అంటే ఫ్రెష్ గొంతు అనమాట. అంటే ఏది అందులో ఆ గొంతులో ఏది పడ్డా కూడా ఒక అమృతంలాగా బయటకు వస్తుంది. అంత అద్భుతమైనటువంటి వాయిస్ ఉన్నది. అట్లా వాళ్ళిద్దరిని చూసుకున్నట్టయితే మరియమ్మ కన్నా మరి మనీష బాగా పాడింది. ఓకే, ఎందుకంటే మరియమ్మ పాడేటప్పుడు ఫస్ట్ పాట బాగా పాడింది, రెండో పాట కంప్లీట్గా ఎనర్జీ పోయింది. అంటే పాడుతూ ఉంటే స్కేల్ దిక్కుంటూ వెళ్ళిపోయింది పాట. కొన్ని పదాలు వినపడట్లేదు, కొన్ని పదాలు మంచి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న పదాలు కన్నా తర్వాత పదాలు అట్లా అయిందనమాట. అనిలన్ టీంలో మనీషని విన్నర్గా. మరి ఇటు దిక్కు మన మల్లేష్ అన్న బృందం ఉంది. అయితే మెలోడీ పాటలు మన శ్రోతలు ఎక్కువ కోరుకుంటారు. అట్లే పల్లె జానపదాలని, మట్టి పాటల్ని శ్రోతలు కోరుకుంటారు. కాబట్టి అటువంటి పాటలను పాడినటువంటి వాళ్ళకే మన ఆట పాటలు ఎక్కువ ప్రాముఖ్యత అని గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాం. అందుకోసమని దీంట్లో మంజులని నేను సెలెక్ట్ చేస్తున్నా. రెండోది మన ఎవరైతే గోపయ్య ఉన్నాడో, నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరైనా రానటువంటి వాళ్ళు ఉంటే గోపయ్య కంపల్సరీగా దాంట్లోకి వస్తాడు, పిలుస్తారు. ఓకేనా? నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను కూడా ఏమనుకుంటున్నానంటే చాలా గొప్పగా పాడారు, ఇద్దరు కూడా మంచిగా పాడారు. క్వార్టర్ ఫైనల్స్లో ఈ టీంలో వీళ్ళిద్దరిని ఎంపిక చేయడం జరిగింది. విన్నర్స్కి ముందుగా శుభాకాంక్షలు మనీషాకి మరియు అలాగే మంజుల గారికి. ఈ యొక్క ఆటపాట ఉన్నది మన కళాకారుల కోసమే కాబట్టి మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు. ఏమంటారు? ఇక సూషిర్ గదుల్లా మరి ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ ఎట్లయిందో జబర్దస్త్ జోరుదారుగా పోటీగా అదరగొట్టేసిర్రు. మరి మళ్ళీ ఒక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తా. మరి ఎప్పుడు గిట్లనే ఆదరిస్తూ ఉండుర్రి, ఎప్పటికీ చూస్తూనే ఉండుర్రి. ఆట పాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి.